దేవరా చిన్న గ్లింప్సెస్‌లా రిలీజ్ అయింది కదా! 'జాహ్నవి కపూర్', 'ఎన్టీఆర్' గారిది. సో మీకేమనిపించింది? ప్రెజెంట్ అయితే ఎన్టీఆర్ ఒరిజినల్ లుక్ మాకు ఓకే అనిపించింది. అండ్ నెక్స్ట్ మోర్ దెన్ చాలా బాగున్నారు. అండ్ చాలా కొత్తగా ట్రై చేస్తున్నారు అనిపిస్తుంది. కానీ బట్ ఓల్డ్ ఈజ్ మిక్స్డ్ అనిపిస్తుంది. అదే ఒక సాంగ్ అయితే ట్రోల్ చేస్తున్నారు కదా! యా ఆ సాంగ్ ట్రోల్ చేస్తున్నారు. ఎవ్రీథింగ్ చాలా మూవీస్లో చాలా సాంగ్స్ అనేవి రీమేక్ అయినాయి కానీ హిట్ అవుతున్నాయి కదా. అలానే చాలా ఎక్కువ ఉంది కదా దీంట్లో ఆ మ్యూజిక్ అనేది. అంటే ఇప్పుడు మనం నార్మల్గా ఎగ్జాంపుల్ ఏముంది, మొన్నటిదాకా కుర్చీ మడత పెట్టే సాంగ్ని రీమేక్ డీజే సాంగ్ మిక్స్ చేసి అని తమన్ని వేసుకున్నారు. అలానే దేవరా కూడా అంతే సేమ్. జస్ట్ ఏంటంటే మనకి వన్స్ క్లియర్ సాంగ్ వచ్చేంత వరకు ఎవరికి క్లారిటీ ఉండదు కదా. సెపరేట్ క్వశ్చన్ ఏంటంటే ఎన్టీఆర్ గారు పాలిటిక్స్లోకి వస్తారంటారా? మేబీ బ్రో, మేబీ రావచ్చా రాకపోవచ్చా? రావచ్చా రావకూడదా అనేది ఆయన డిసైడ్ చేసుకుంటారు. మీరు ఎవరి ఫ్యాన్? నేను ఎన్టీఆర్ ఫ్యానేనా? ఓకే. ఏమైనా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మూవీ మీద మీకు? కొట్ల శివ గారు లాస్ట్ మూవీ ఫ్లాప్ ఇచ్చారు కదా ఆచార్యతో. సార్ డైరెక్టర్ అనేది స్టోరీ డిసైడ్ చేస్తుంది. సో డైరెక్టర్ తీసే స్టోరీ కరెక్ట్గా ఉంటే మేబీ హిట్ అవ్వచ్చు. నమ్మకం ఉందా దేవరా హిట్ అవుతుంది, దేవరా హిట్ అవుతుంది. సాంగ్ దేవరాది చిన్నగా రిలీజ్ చేశారు కదా, జాహ్నవి కపూర్ గారి పేరు. సో ఎలా అనిపించింది? మాకైతే ఎంజాయ్గా అనిపించింది. దాంతో ఎన్టీఆర్ గారు మంచిగా చేశారు, చాలా బాగుంది. హీరోయిన్ కూడా ఎక్స్పోజింగ్ బాగా ఇచ్చారు. కానీ ఈ సినిమా ఇంకా బాగుంటుందని చెప్పేసి నేను కోరుకుంటాను. ఇంకొకటి ఏంటంటే చాలా ట్రోల్స్ అవుతుంది కదా సాంగ్, మీరు ఆల్రెడీ చూసి ఉంటారు, మ్యూజిక్ ఆల్బమ్ కాపీ అని చెప్పేసి. అంటే ట్రోల్స్ అయితే మామూలే, చేయడం తప్పు కదా దాంట్లో అయితే. కానీ సాంగ్ అయితే మంచిగా ఉంది, చాలా బాగా వచ్చాను. ఎలా ఉండిపోతుంది ఈసారి కొట్టాల శివతో కాంబినేషన్? హోటల్ షోలకు అయితే ఈసారి అయితే కాన్సెప్ట్ బాగానే ఉంటుంది. నాకైతే బాగా మంచి అనిపిస్తుంది కూడా, ఆడియన్స్ కూడా చాలా అనిపిస్తుందని అనుకుంటుంటాను. లాస్ట్ మూవీ అయింది ఆచార్య ఫ్లాప్ కదా, సో ఈసారి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండొచ్చు మూవీ మీద? అంటే మామూలుగా ఒక సినిమా ఫ్లాప్ అవ్వచ్చు, ఇంకోసారి హిట్ అవ్వచ్చు. దాంతో చెప్పగలం అయితే ఉంటుంది. ఈ సినిమా అయితే కన్ఫామ్గా హిట్ అవుతుంది. ఎన్టీఆర్ గారు ఏమైనా పాలిటిక్స్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? ఆట అయితే అనిపించట్లేదు. ఆయన సినిమాలకి అంటే సపోర్ట్గా ఉంటారు, పాలిటిక్స్ అయితే సపోర్ట్గా ఉంటారు, అంతేగాని రాడు అనుకుంటారు. మీరు ఎవరి ఫ్యాన్? నేను పవన్ కళ్యాణ్. అవునా? మరి డిప్యూటీ సీఎంగా ఆయన ఎట్లా వర్క్ ఎలా చేస్తున్నారు అనుకుంటున్నారు? ఆయన అయితే మంచిగానే చేస్తున్నాడు బ్రో. అప్పుడు అంటే ఇంతకుముందు సీఎం కాకుండా ఇప్పుడైతే బాగా మంచిగానే చేస్తాడు. ఆయన అంటే ప్రజలకి ఏం చేయాలనుకుంటున్నారో అది మాత్రం చేస్తారు తప్పకుండా, అయితే నాకు నమ్మకం చేస్తారని. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏపీ అమరావతి అభివృద్ధికి పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి సమస్యలు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి? అది ఇంకా చెప్పలేం కదా బ్రో. అంటే ఆయన చేసిన తర్వాత ఇంకా ప్రజలకి వాళ్ళ ఉద్దేశం బట్టి ఏం చెప్తారో మనకు తెలియదు కదా. మీరు తీసుకున్నారు క్రియాశీల సభ్యత్వం? బ్రో మీరు సభ్యత్వం తీసుకున్నారా జనసేన పార్టీది? లేదు తీసుకోలేదు. మరి ఫ్యాన్ కదా తీసుకోకూడదు అంటే ఓడేసి ఒక్కొచ్చేసినాం కదా, అందుకే. ఓటు వేసారా మీరు? ఎలా అనిపిస్తుంది ఇంకా టీడీపీ కూటమి జనసేన పార్టీ గవర్నమెంట్ అధికారంలోకి రావడం? అంటే ఇంక ఇప్పుడు 2 months అయింది అది సీఎంగా వచ్చి. సో ఇంకా తెలియాలి కదా, తెలిసిన తర్వాత మనకు తెలుస్తుంది ఎటువంటి హెల్ప్ చేస్తున్నారు, అంటే ప్రజలకు ఏం నీడ్ ఉంటుంది అని చెప్పేసి చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా ఫ్యూచర్లో? అవకాశం డెఫినెట్లీ. మీరు చెప్పండి బ్రో, ఎలా అనిపిస్తుంది మీకు దేవరా? ఆ మూవీ ఆ సాంగ్ వినగానే ఒక పీస్ఫుల్ లాగా, ఒక ఎంటర్టైన్మెంట్, ఒక చూడడానికి ఒక మంచి థింగ్స్ అలా వస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే ట్రోల్స్ అవుతుంది కదా బాగా, ఆ మ్యూజిక్ ఆల్బమ్ నుంచి సాంగ్ తీసుకున్నారని చెప్పేసి. లేదు బ్రో. కిస్మత్ శంకర్ ట్రైలర్ చూసారా రామ్ది? ఎలా అనిపించింది మీకు? బాగానే ఉంది, కానీ ఫస్ట్ సినిమాకి వచ్చినట్టు దీనికి రాదు అనిపిస్తుంది నాకైతే. కానీ చూద్దాం. అంటే ఇందులో పెద్ద కాస్ట్ ఉన్నారు కదా, సంజయ్ దత్తో ఎలా అవ్వచ్చు? అవును. సో అంటే ఇప్పుడైతే ఈ సినిమాలో అయితే పెద్ద పెద్ద యాక్టర్లు ఉన్నారు, కానీ చెప్పలేం కదా, మన ఎస్టిమేషన్ చెప్పలేం కాబట్టి చూద్దాం. అంటే పూరి గారు న్యాయం చేస్తారంటారు 2కి? న్యాయం చేస్తారు, ఆయన సినిమా కన్ఫామ్గా హిట్ అవుతాయి, కన్ఫామ్ న్యాయం చేస్తారు సినిమాకి అయితే. బ్రో మీరు ఎవరు ఫ్యాన్ బ్రో? నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్. మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఎలా అనిపిస్తుంది మీ మీ ఇష్టమైన హీరో అధికారంలో ఉన్నాడు, ఈరోజు డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నాడు? ఆయన ఒక మాట ఇచ్చారంటే అది ఖచ్చితంగా చేస్తారనే 100% నమ్మకం ఉంది. ఆయన చేస్తారు, అది ప్రజలందరూ చాలా సంతోషిస్తారు. ఆయన ఫ్యూచర్లో సీఎం అవుతారని 100% మేము అనుకుంటున్నాము. మేమే సీఎం చేస్తాం కూడా. ఇప్పుడు నేను దేవరా సాంగ్ చూసావా, రిలీజ్ అయింది కదా, సో ఎలా అనిపిస్తుంది నీకు? బాగానే ఉన్నాను, విజువల్స్ గ్లిమ్స్ అన్నీ స్లోగా ఉన్నట్టుంది కదా సాంగ్, జస్ట్ 10 minutes 10 seconds కూడా. కొంచెం బాగానే ఉంది, కొంచెం లాగ్. ట్రోల్స్ అవుతుంది కదా బాగా, కాపీ చేశారని ట్రోల్స్ అవుతుంది. అంటే మ్యూజిక్ అది అంటే బిఫోర్ మ్యూజిక్ వినలా, దాని ముందు అది ట్రోల్ అయిన మ్యూజిక్ నేను ఏం చూడలా, కాకపోతే నాకు తెలియదు ట్రోల్ అయింది. ఎవరు ఫ్యాన్ బ్రో? నేను ప్రభాస్ ఫ్యాన్. ప్రభాస్ ఫ్యానా? ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే కొట్టాల శివ లాస్ట్ మూవీ ఆల్రెడీ ఫ్లాప్ అయింది కదా, సో ఈ మూవీ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు? దేవరా బాగానే ఉంటుంది అన్న. ఓకే. ఎన్టీఆర్ కూడా స్టైలిష్గా ఉన్నారు కదా, స్టైలిష్గా ఉన్నాడు. కథ మరి ఎలా ఉంటుందో చూడాలి. పాలిటిక్స్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా ఏమైనా? లేట్ అవుతుంది అన్న, టైం పడుతుంది.
ఫేవరెట్ హీరో ప్రభాస్ గారు ఏమైనా పాలిటిక్స్ లోకి వస్తారా? ప్రభాస్ రాడన్న. బట్ సపోర్ట్ చేస్తారంట పార్టీలకి ఏమన్నా? చేస్తే బీజేపీకి చేస్తాడు, అంటే వాళ్ళ ప్రధాని ఇంతకుముందు బీజేపీలో కదా, దానికి చేస్తాడని అనుకుంటాను. సార్ చూసారా గ్లింప్సెస్ ప్రభాస్ కొత్తగా డార్లింగ్ మూవీలో ఎలా ఉన్నారో అలా అనిపించారు కదా? అవును, అలాగే బాగున్నాడు అన్న. లవ్ లో అంటే ఫ్యాన్ గా చెప్తున్నావా లేకపోతే నార్మల్ గా చెప్తున్నా? ఫ్యాన్ గా చెప్తున్నా, బాగానే ఉన్నాడు. మరి ఎలా ఉంటుందో మూవీ అంటే గారు కదా రాధేశ్యామ్ పోయింది కదా, లవ్ స్టోరీ, ఇది ఎలా ఉంటుందని స్టోరీ